Yeah, hi everyone. Good evening. Let me share my screen. Okay. So మనం ప్రీవియస్ వీడియోస్ లో ప్రీవియస్ క్లాస్ లో బిల్డింగ్ లో కొన్ని డేస్ చూస్తున్నాం కదా, డే 1, డే 2, డే 3 అన్నట్టుగా. సో నా విల్ గో విత్ అనదర్ టాపిక్ ఆర్ బిల్డింగ్ రూల్స్. సో ఇంతకుముందు మనం బిల్డింగ్ రూల్స్ అనేవి జస్ట్ డిస్కస్ చేసాం, రైట్? సో ఎందుకు అసలు ఈరోజు మన కంటెంట్ వచ్చేసి బిల్డింగ్ రూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకేనా? బిల్డింగ్ రూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, వాటిని మనం ఎలా క్రియేట్ చేస్తాం, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బిల్డింగ్ రూల్స్ లో ఏమొస్తాయి, దాని తర్వాత మనకు బిల్డింగ్ రూల్స్ అంటే ఏంటి, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, సో దానివల్ల మనకి యూజ్ ఏంటి, ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిల్డింగ్ రూల్స్ అంటే ఏంటి? సో బిల్డింగ్ రూల్స్ అంటే ఏంటి అంటే బిల్డింగ్ రూల్స్ డిఫైన్స్ వెదర్ ఏ ఇన్వాయిస్ లైన్ విల్ గెట్ క్రియేటెడ్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ నాట్. ఓకే, ఇన్ ద సెన్స్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, సో ఒక ప్రోడక్ట్ పైన ఇన్వాయిస్ ని జనరేట్ చేయడానికి ఈ బిల్డింగ్ రూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఒక ప్రోడక్ట్ లెవెల్లో ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అంటే మనం ఈ బిల్డింగ్ రూల్స్ అయితే యూజ్ చేసుకుంటాం. అంటే అది మనకి డిఫైన్ చేస్తుంది, బిల్డింగ్ రూల్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ లో ఇన్వాయిస్ ని క్రియేట్ చేయాలా వద్దా అనేది మనకు ఈ బిల్డింగ్ రూల్ అనేది డిఫైన్ చేస్తుంది. సో బిల్డింగ్ రూల్ ఏం చేస్తుంది, మనకు ఒక ప్రోడక్ట్ పైన ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలా వద్దా అనేది ఈ బిల్డింగ్ రూల్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. సో అందుకోసం ఈ బిల్డింగ్ రూల్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో అట్ ది సేమ్ టైం, సో ఇంకొక యూజ్ ఏంటంటే, మనకు ఈ బిల్డింగ్ రూల్స్ లో పార్షియల్ గా ఇన్వాయిస్ జనరేట్ చేయాలా, లేకపోతే కంబైన్ గా ఇన్వాయిస్ జనరేట్ చేయాలని మనకు ఆప్షన్స్ ఉంటాయి. either it's a partial or either it will separate or combine. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో పార్షియల్ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్ ఏదైనా బిల్డింగ్ జరిగితే, ఈరోజు మనకు 13th కదా, సో 13/12/2023. సో ఈ రోజు బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు, సో అప్పుడు మనకు అది ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇన్ బిట్వీన్ మంత్ అనమాట. సో లేదు, జనరల్ గా మనకు బిల్ సైకిల్ ఎలా ఉంటుంది, 1 to 10 కానీ, 1 to 30 కానీ, 31st కానీ, రైట్? సో అలా ఉంటుంది. లేదు, ఇన్ బిట్వీన్ ఈ రోజు మీరు ప్రోడక్ట్ ని సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు, సో అప్పుడు ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ద మంత్, రైట్? సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం ఈ బిల్డింగ్ రూల్స్ ద్వారా. ఓకేనా? సో దాంతో పాటుగా ఈ బిల్డింగ్ రూల్స్ కి రిలేటెడ్ గా ఏమేమి ఆబ్జెక్ట్స్ పనికి వస్తాయి, ఏ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో జనరల్ గా మనం బిల్డింగ్ రూల్స్ ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, ఫైనాన్స్ బుక్ కావాలి, జిఎల్ రూల్స్ కావాలి, లీగల్ ఎంటిటీ కావాలి. దాంతో పాటుగా మనకు ఇంకా డిఫరెంట్ రిలేషన్షిప్స్ వస్తాయి, క్యాన్సిలేషన్ రూల్, దాని తర్వాత క్యాన్సిలేషన్ ఇన్వాయిస్ ప్లాన్ అని మనకి ఇలా డిఫరెంట్ గానే మనకు వస్తాయి, రైట్? సో వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే ఒక 3-4 ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకొని, సో వాటిని మల్టిపుల్ గా లైన్ ఐటమ్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూడండి. దాంట్లో మనకు బిల్డింగ్ రూల్స్ ఎలా యూజ్ చేసుకుంటాం ఏంటి అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, ఫైన్. So let's say for time being, I'm going to create some of the products. Let's say ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, వీటినైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే కొత్తగా ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ప్రోడక్ట్ ట్యాబ్స్ లోకి వెళ్ళేసి, సో న్యూ, ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రోడక్ట్స్. లెట్స్ సే so we can take networking products called so Jio. సో ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి నేను జియో అని ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ గా, మీరు ఏమని ఇవ్వచ్చు ఇక్కడ. సో ఐ వాంట్ మేక్ ప్రోడక్ట్ ఫ్యామిలీ షుడ్ బి ఇది చార్జ్ సంథింగ్, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రోడక్ట్ ఫ్యామిలీని చేంజ్ చేసుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కోడ్ అండ్ ఫ్యామిలీ, తర్వాత ప్రోడక్ట్ అనేది యాక్టివ్ ఉండాలి. ఓకేనా? సో దాని తర్వాత మీకు ఇంకా ఏమైనా అడిషనల్ గా డీటెయిల్స్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిల్లింగ్ కాన్ఫిగరేషన్ లో మనకి మనం ఇక్కడ వచ్చేసి నేను రికరింగ్ తీసుకుంటున్నాను, తర్వాత మంత్లీ తీసుకుంటున్నాను, దాని తర్వాత అడ్వాన్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి చూసారా. సో ఈ బిల్డింగ్ రూల్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటాం, వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ వచ్చేసి బిల్డింగ్ రూల్స్, రైట్? సరే, ఫస్ట్ మనం ప్రోడక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో వీటిని మీరు యాడ్ చేసుకోండి. సో నౌ సేవ్ చార్జ్ టైప్, బిల్డింగ్ ఫ్రీక్వెన్సీ అంటే మంత్లీ కావాలా ఇయర్లీ కావాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అవసరం లేదు. సో ఈ ప్రోడక్ట్ మనకు కోర్టులో ఎంట్రీలో కనిపించాలంటే ఏం చేయాలి, సో ఖచ్చితంగా ప్రైస్ బుక్ ఎంట్రీలో యాడ్ చేసుకోవాలి, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ ప్రైస్ బుక్ ఎంట్రీ హియర్. సో లెట్స్ మేక్ $100 or 100 rupees and now save. సో ఒక ప్రోడక్ట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఆర్ క్లోన్
క్రియేట్ అయినా చేసుకోవచ్చు లేదా క్లోన్ అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ ఏ బిఎస్ఎన్ఎల్ సంథింగ్. So product code should be again BSNL, or like we can go with some different codes, same product family. And now save. Now ఈ ప్రోడక్ట్ మనకు పోర్ట్రేట్ ఎడిటర్ లో కనిపించాలి కాబట్టి ఏం చేస్తున్నాం, సో ప్రైస్ బుక్ ఏంటది మనం యాడ్ చేసుకుంటున్నాం. సో అగైన్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఏ $100 or 50 సంథింగ్, మీ ఇష్టం అది, లేకపోతే విల్ మేక్ $20 or 20 rupees. సేవ్. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు create one more product called సో విఐ ఆర్ సంథింగ్, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఒక డిఫరెంట్ నేమ్ ఇవ్వండి. సో విఐ, and now I'm going to give charger and activate, and now try to save. And related it should be, I'm going to give some price book entry here, 20 rupees or 30 rupees, like $50 or something. So I will make it $50 or 50 rupees, depends on the currency. Okay, so now save. Okay, సో ఇప్పుడు మనకు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఐడియా, బిఎస్ఎన్ఎల్, జియో అని మనకు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో నాకు ఇక్కడ వడాఫోన్ ఉంది కదా, విఐ ఉంది కదా. సో ఈ విఐ అనే దాని ప్రోడక్ట్ కి నాకు ఇన్వాయిస్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు జనరేట్ ఇన్వాయిస్. ఓకేనా. సో ఇన్వాయిస్ నాకు జనరేట్ చేయాల్సిన అవసరం లేదని నేను కండిషన్ పెట్టుకుంటున్నాను. ఓకే, అట్ ది సేమ్ టైం బిఎస్ఎన్ఎల్ కి దాంతో పాటుగా మనకు జియోకి మాత్రమే, బిఎస్ఎన్ఎల్ జియోకి మాత్రమే సో నాకు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ఓకేనా. సో ఇన్వాయిస్ జనరేట్ చేయాలి కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిల్లింగ్ రూల్స్కి వెళ్తాం. ఓకేనా. సో లెట్స్ సే గో టు జియో ఆర్ బిఎస్ఎన్ఎల్ ప్రొడక్ట్స్. సో ఇది మనకంతా సిపికి అప్లికేషన్ లో ఉంది కదా. సో నా విల్ గో విత్, మీరు పోవాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా బిల్డింగ్ లోకి వెళ్ళొచ్చు మీరు, లైక్ బిల్డింగ్ కాన్ఫిగరేషన్స్ లోకి. సో ఈ అప్లికేషన్ లోకి వెళ్తే మీకు బిల్డింగ్ రూల్స్, బిల్డింగ్ ట్రీట్మెంట్స్, సో ఇవన్నీ మనకు ఇక్కడ కనిపించేస్తాయి. సో ఇక్కడ నుంచి అయినా మీరు బిల్డింగ్ రూల్స్ అనేవి మీరు ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మీరు డైరెక్ట్ గా ప్రోడక్ట్ లెవెల్లోకి వెళ్ళైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్స్ సే నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్. సో హియర్ ఇక్కడ మనకు బిల్డింగ్ రూల్ ఉంది కదా. సో ఇక్కడైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఆప్షన్, నా ఆప్షన్ ఉంటుంది మనకు. సో అక్కడ నుంచి అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే సో బిల్డింగ్ రూల్. ఓకేనా. సో ఆల్రెడీ మీరు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి, లేదంటే కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోండి. సో న్యూ బిల్డింగ్ రూల్, దానిపైన క్లిక్ చేయగానే మనకు బిల్డింగ్ రూల్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఓకేనా. సో లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ combine బిల్డింగ్ రూల్ 1 సంథింగ్, మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వండి. సో ఎప్పుడు ట్రిగర్ అవ్వాలనుకుంటే ఆర్డర్ ప్రోడక్ట్ యాక్టివేట్ అయ్యాలి అంటే, ఆర్డర్ యాక్టివేట్ అయిన వెంటనే మనకు కావాలని పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పార్షియల్ పీరియడ్ ట్రీట్మెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పార్షియల్ పీరియడ్ అంటే ఏంటనేది. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, సపరేట్ అండ్ కంబైన్. ఓకేనా. సో సపరేట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక మిడిల్ లో స్టార్ట్ అయినప్పుడు, ఓకేనా, సో దాన్ని సపరేట్ చేసి మళ్ళీ వేరే ఇన్వాయిస్ డేట్ ని సపరేట్ చేసుకోవడానికి. ఓకేనా. సో లేదు కంబైన్ అనుకోండి. సో కంబైన్ అంటే ఏమంటే, ఈ రోజు మనకు 30th కదా. సో 30th నుంచి ఈ మంత్ ఎండింగ్ 31st వరకు, అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు గెట్ ఇన్వాయిస్ ఫర్ జనవరి ఆల్సో. అంటే అప్పుడు మనకేంది జనవరి మంత్, అట్ ది సేమ్ టైం ఈ 13 నుంచి ఈ 31st వరకు ఏవైతే డేస్ ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని జనవరి మంత్ ప్లస్ ఈ మిడిల్ నుంచి కలుపుకొని డేట్స్ అన్నింటిని కంబైన్ చేసుకొని మనకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో అలాగే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదర్ సపరేట్ కావాలంటే సపరేట్, ఇన్వాయిస్ కంబైన్ కావాలంటే కంబైన్, మీ చాయిస్ అనమాట. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో విల్ గో విత్ కంబైన్. సో ఇక్కడ జనరేట్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ జనరేట్ చేయాలా వద్దని. ఓకేనా. సో ఇన్వాయిస్ మనకు కావాలనుకుంటే ఎస్, సో వద్దనుకుంటే మాత్రం నో. సరేనా. సరే, ఫస్ట్ విల్ క్రియేట్ ఇన్వాయిస్ ఎస్. ఓకేనా. సో జియోకి ఇన్వాయిస్ కావాలనుకుంటానని ఎస్ పెట్టుకున్నా. ఓకేనా. నౌ సేవ్. సో ఒక బిల్డింగ్ రూల్ అయితే నేను క్రియేట్ చేశాను. ఓకేనా, ఒక బిల్డింగ్ రూల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను కదా. సో జస్ట్ ఇగ్నోర్ చేయండి, ట్యాక్స్ రూల్ తర్వాత రెవెన్యూ రెగ్యులేషన్ రూల్ ఇగ్నోర్ చేసేయండి. బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఎందుకు యూజ్ చేసుకుంటారు ఏంటంటే మనకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది, అప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సరే, ఇప్పుడు మనకు కంబైన్ బిల్డింగ్ రూల్ 1 ఒక రూల్ అయితే ఉంది, రైట్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటి, ఒక బిల్డింగ్ రూల్ క్రియేట్ చేసిన వెంటనే మనకి ఏం కావాలి, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ కావాలి, రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బిల్డింగ్ ట్రీట్మెంట్స్, బిల్డింగ్ రూల్.
ఈ బిల్లింగ్ రూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అనే ఒక రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో బిల్లింగ్ రూల్ ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు బిల్లింగ్ ట్రీట్మెంట్స్. సో ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ లో మనం ఏం చేస్తాము అంటే, ఓకేనా, ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ లో మనం ఏం చేస్తాము అంటే జనరల్ గా ఫైనాన్స్ బుక్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. సో ప్రోడక్ట్, ఓకేనా, సో ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్, దాని తర్వాత బిల్లింగ్ రూల్స్, ఓకేనా, దాని తర్వాత బిల్లింగ్ ట్రీట్మెంట్స్. ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఫైనాన్స్ బుక్ లో ఫైనాన్స్ పీరియడ్స్ అని అనుకుంటాం. ఇలా మనకు ఆర్డర్ అనేది మనం ఫాలో అవుతాం. సో నా విల్ గో విత్ బిల్లింగ్ ట్రీట్మెంట్స్. లెట్స్ సే సో కంబైన్ బిల్లింగ్ ట్రీట్మెంట్ 1 సంథింగ్. ఓకే, సో ఇక్కడ మనకు జిఎల్ రూల్, ఓకేనా, బిల్లింగ్ జిఎల్ రూల్ అంటే జనరల్ లెజర్స్ రూల్స్ అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో జనరల్ లెజర్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. లేదంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒక కొత్తగా జిఎల్ రూల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే న్యూ జిఎల్ రూల్, మీ ఇష్టం అది. ఓకేనా, సో నౌ సేవ్. ఒక న్యూ జిఎల్ రూల్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ బిల్లింగ్ లీగల్ ఎంటిటీ. సో మనం బిల్లింగ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, లైక్ డే 1 డే 2 సంథింగ్ లో చెప్పుకున్నాం. సో లీగల్ ఎంటిటీ ఎందుకు యూజ్ చేసుకుంటాం మనం ఏంటి అనేది, రైట్. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అగైన్ న్యూ లీగల్ ఎంటిటీ, లేదు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో లెట్స్ సే Hyderabad 2 as a legal entity. So I'm going to give some random details. TS and city should be like TS something. India. Yes. Again. India something. Okay. So now zip code should be something randomly giving. Okay. Now save. సో మనకు ఒక లీగల్ ఎంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ ఉంది కదా, ఇక్కడ మనకు లెగసీ పెట్టుకుంటాం, లిఫో బేస్ ఉంది టెర్మినేటెడ్ డేట్. సో ఇది మనకు క్యాన్సిలేషన్ వచ్చినప్పుడు మనకు ఇది అర్థమవుతుంది ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం అని. ఓకేనా, సో ఇవన్నీ డీటెయిల్స్ మనం తీసుకుంటాం. ఇక్కడ మ్యాండేటరీ ఫీస్ వచ్చేసి బిల్లింగ్ ఫైనాన్స్ బుక్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో మనకు ఖచ్చితంగా ఫైనాన్స్ బుక్ అనేది కావాలి బిల్లింగ్ ట్రీట్మెంట్స్ లో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బిల్లింగ్ ఫైనాన్స్ బుక్ ని క్రియేట్ చేసుకుంటాం. సో లేదు మీకు ఆల్రెడీ ఉందంటే ఎగ్జిస్టింగ్ చేసుకోండి, లేదంటే కొత్త క్రియేట్ చేసుకుంటే న్యూ. సో న్యూ ఫైనాన్స్ బుక్. So new finance book. So accounting and should be like monthly. Okay. So now save. సో ఒక ఫైనాన్స్ బుక్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకేనా, నౌ సేవ్. సో మనకు బిల్లింగ్ రూల్ కి బిల్లింగ్ ట్రీట్మెంట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఈ ఫైనాన్స్ బుక్ ఉంది కదా, సో ఇది మనకి ఇక్కడ ఏదైతే ఫైనాన్స్ బుక్ ఉంది కదా, ఈ ఫైనాన్స్ బుక్ లో ఫైనాన్స్ పీరియడ్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మన ఫైనాన్స్ బుక్ ఉంటుంది కదా. సో ఈ ఫైనాన్స్ బుక్ లో ఇక్కడ మనకు ఫైనాన్స్ పీరియడ్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఇది కూడా మనం ఫైనాన్స్ బుక్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైనాన్స్ పీరియడ్స్ ఎలా క్రియేట్ చేయాలి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకేనా, సో ప్రీవియస్ వీడియోస్ లో ఉంటే రెఫర్ చేయండి. ఇక్కడ ఫైనాన్స్ పీరియడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏం లేవు, 0. సో నా ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఫైనాన్స్ పీరియడ్స్ హియర్. సో ఇక్కడ మనకు క్రియేట్ ఫైనాన్స్ పీరియడ్స్, జస్ట్ హిట్ ఆన్ దట్ బటన్. సో ఇక్కడ మీకు మంత్లీ కావాలా, ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో నేను డిసెంబర్ 1 నుంచి చేయాలనుకుంటున్నాను. సో ఎన్ని మంత్స్ కావాలి, 12 మంత్స్ కావాలి, 12 మంత్స్. సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీ. సో హైదరాబాద్ 1 2 సో జస్ట్ నా వీక్ హైదరాబాద్ 2. సో కరెన్సీ మీకు ఏది కరెన్సీ ఉంటే ఆ కరెన్సీ తీసుకోండి, సబ్మిట్. సో అప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్ గా మనకు 12 మంత్స్ సంబంధించిన, ఓకే, ఈ 12 మంత్స్ సంబంధించిన ఫైనాన్స్ పీరియడ్స్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే డిసెంబర్ 1 నుంచి నెక్స్ట్ నవంబర్ 1 వరకు మనకు 12 మంత్స్ అయితే మనకు జనరేట్ అవుతుంది. ఓకేనా, సో నా గో బ్యాక్. సో ఇప్పుడు మీరు రిలేటెడ్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఖచ్చితంగా అన్ని లిస్ట్ ఆఫ్ పీరియడ్స్ అని మీకు కనిపిస్తుంది, 12 పీరియడ్స్. ఓకేనా, ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ప్రోడక్ట్ సంబంధించిన బిల్లింగ్ రూల్ ని, దానికి సంబంధించిన ఫైనాన్స్ బుక్ ని, జియో ట్రీట్మెంట్స్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక ప్రోడక్ట్ డన్. ఓకేనా, సో జియో ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏమో డన్ చేసిన, రైట్. సో నౌ విల్ గో విత్ అనదర్ ప్రోడక్ట్ కాల్డ్ బిఎస్ఎన్ఎల్. సో ఈ బిఎస్ఎన్ఎల్ కూడా మీరు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఎస్ వీ కెన్ జనరేట్. ఓకేనా, సో ఇప్పుడు సేమ్ బిల్లింగ్ రూల్ ని మీరు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ బిల్లింగ్ రూల్ ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక బిల్లింగ్ రూల్ ని మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని అసైన్ చేసుకొని మీరు ఇన్వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ మన కండిషన్ ఏంటి, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కి సపరేట్ కావాలి, వడాఫోన్ సపరేట్ కావాలి, జియోకి సపరేట్ కావాలని మనం పెట్టుకున్నాం, రైట్. సో నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్ బిల్లింగ్ రూల్ ఫర్ దిస్. సో
సో బిల్లింగ్ రూల్ అగైన్, సో న్యూ బిల్లింగ్ రూల్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇందాక కంబైన్ తీసుకున్నాం, రైట్? సో నౌ ఐ విల్ గో విత్ సపరేట్ బిల్లింగ్ రూల్ 1 something. Okay, na? So I'm going to take separate and invoice should be yes. And now save. Okay, na? Same again, tax rule as it is గా పెట్టేసుకోండి. ఇది ఎందుకు యూజ్ చేసుకుంటాం అది నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు చెప్తాను. సో బిల్లింగ్ రూల్ అండ్ నౌ సేవ్. సో ఇప్పుడు మనం బిల్లింగ్ రూల్ 1 సపరేట్ బిల్లింగ్ రూల్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఇందాక బిల్లింగ్ ట్రీట్మెంట్స్ ఏవైతే తీసుకున్నామో సో అలాగే దీనికి కూడా బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అయినా మనం యాడ్ చేసుకోవాలి. సో న్యూ, సో separate billing treatment. Okay, 1 something మీ ఇష్టం. ఓకేనా అగైన్ సో ఇక్కడ మీకు కొత్త రూల్ కావాలనుకుంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఐ వాంట్ టు గో విత్ లైక్ అగైన్ హైదరాబాద్ టు యాజ్ లీగల్ ఎంటిటీ ఫైనాన్స్ బుక్, సేమ్ ఫైనాన్స్ బుక్ తీసుకుంటున్నాను నేను, ఇందాక క్రియేట్ చేసుకుందా. ఓకే, నౌ డన్. ఓకేనా, సో బిల్లింగ్ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది మనకు, సేమ్. సో నౌ అగైన్ వీ హ్యావ్ టు గో విత్ లైక్ వన్ మోర్ ప్రోడక్ట్ కాల్డ్ విఐ. సో నాకు విఐకి నాకు ఇది అవసరం లేదు, లైక్ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే అగైన్ వి క్రియేట్ వన్ మోర్ బిల్లింగ్ రూల్. సో ఇక్కడ క్రియేట్ వన్ మోర్ బిల్లింగ్ రూల్. సో నో ఇన్వాయిస్ రూల్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, సో దీన్ని మీరు కంబైన్ తీసుకుంటారా సపరేట్ తీసుకుంటారా మీకు అనవసరం అది, ఎందుకంటే మనకి ఇన్వాయిస్ తీసుకోవట్లేదు. సో ఏదైనా తీసుకోవచ్చు. సో నో, సో బై డిఫాల్ట్ మనం సపరేట్ తీసుకుంటున్నాం. నౌ సేవ్. ఓకే, సో అగైన్ ట్యాక్స్ రూల్ and it should be revenue recognition rule, and we can go with the recurring and monthly. It should be audience. Now save. ఓకే, సో ఇప్పుడు మనకు 3 ప్రొడక్ట్స్ కి మనకు బిల్లింగ్ రూల్స్ అనేవి మ్యాచ్ చేసుకున్నాం. సో వడాఫోన్ కి బిల్లింగ్ రూల్ అవసరం, ఇన్వాయిస్ అవసరం లేదని పెట్టుకున్నాం. బిఎస్ఎన్ఎల్ కి జియోకి మాత్రం ఇన్వాయిస్ కావాలని పెట్టుకున్నాం, రైట్? సో ఇది మనకు సెటప్ డన్. సో నౌ వీ హ్యావ్ టు గో విత్ లైక్ కోడ్స్కి వెళ్ళండి. సో లేదంటే మీరు అకౌంట్స్కి వెళ్ళండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో గో టు ఆల్ అకౌంట్స్. Let's say I'm going to pick one account, University of Virginia something, ఏదో ఒక అకౌంట్ తీసుకోండి. సో దీనికి ఏమైనా కోడ్స్ ఉన్నాయా మనకు? ఓకే, రైట్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఆపర్చునిటీ. దెర్ ఇస్ నో కోడ్స్, అవునా? సో కోడ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. సో కోడ్ న్యూ. సో we have to add all the opportunities and codes, right? So now make as a primary and opportunity name should be recent open this university and account should be this one. Okay, ఇంకా రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ వదిలేసేయండి. నౌ సేవ్. సో కోడ్ గెట్ క్రియేటెడ్, కోడ్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది, రైట్? సో నౌ విల్ గో విత్ లైక్ ఎడిట్ లైన్స్. సో మన సేమ్ ప్రాసెస్, మనకి సిపిక్యూలో ఎలా అయితే చేసేవాళ్ళమో సేమ్ అలాగే చేస్తున్నాం ఇక్కడ కూడా. సో ఎడిట్ లైన్స్, ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ కావాలంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కావాలంటే ఎండ్ డేట్, మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. లెట్స్ సే మేక్ ఇట్ టుడేస్ డేట్. సబ్స్క్రిప్షన్ టర్మ్ షుడ్ బి లైక్ ఐ విల్ మేక్ ఇట్ 12 months సంథింగ్, మీ ఇష్టం అది. 24 months కావాలంటే 24 months, మీ ఇష్టం అది. సో లెట్స్ సే యాడ్ ప్రొడక్ట్స్. So I'm going to like BSNL, Vodafone and Jio. So 3 products added, select it. So 20, 150, total 170. Okay na? So now I'm going to save. Price కూడా అప్డేట్ అయిపోయింది, సేవ్. సో మనకి ఎప్పుడైతే కోడ్ ని సేవ్ చేస్తే మనకి ఏమవుతాయి, ఇక్కడ లైన్ ఐటమ్స్ అయినా మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో అగైన్ తర్వాత ఏం చేయాలి, మనం ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ చెక్ బాక్స్ ఉంది కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఆర్డర్. సో బిఫోర్ దాట్, సో ఇక్కడ మనకు ఆర్డర్ ఉందో చెక్ చేయండి. సో దేర్ ఇస్ నో ఆర్డర్, ఓకేనా? సో నౌ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ as a true and save. So now that order has been get generated. So order అనేది జనరేట్ అయిపోయింది. నౌ ఓపెన్ దిస్ ఆర్డర్. సో ఆర్డర్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఆర్డర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనం ఏవైతే ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి, ఓకేనా? సో ఈ ప్రోడక్ట్స్ లెవెల్లో మనము లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్ ఇది. సో లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకున్న తర్వాతనే మనకు ఫైనాన్స్ బుక్ అనేది మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు
సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ, ఓకేనా. సో ఇక్కడ లీగల్ ఎంటిటీ మనకు ఏం లేదు. సో లీగల్ ఎంటిటీ ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో సో ఇక్కడ బిల్లింగ్ ట్రీట్మెంట్, దాని తర్వాత మనకి బిల్లింగ్ రూల్ అనేది మనకు ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది, ఓకేనా. ఎందుకంటే లీగల్ ఎంటిటీకి ఇదంతా మనకు అసోసియేట్ అయిపోయింది, ఓకేనా. ఆ లీగల్ ఎంటిటీ మనకు అసోసియేటెడ్ అయిపోయింది అనమాట. సో నౌ ఎడిట్. సో like default subscription term like 1 year. So here should be like legal entity. Yep. సో హైదరాబాద్ టు, ఓకేనా. సో ఇక్కడ మనకు బిల్డింగ్ రూల్స్ కానీ ఏం లేవు కదా. సో నౌ ఐఎమ్ సేవ్. ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా అవి అప్డేట్ అయిపోయింటాయి. సారీ. సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీ హైదరాబాద్ 2 కదా. సో హైదరాబాద్ 2 అండ్ నౌ సేవ్. న్యూ జిఎల్ రూల్, ఓకేనా. ఓకే. సో నువ్వు ఫైనాన్స్ బుక్ అనేది మనకు అప్డేట్ అయిపోయింది, డిజిఎల్ రోల్ అనేది మనకు అప్డేట్ అయిపోయింది, ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు గో విత్ అనదర్ ప్రోడక్ట్ కాల్ లైక్ జియో. సో గో టు జియో ఆర్డర్ ప్రోడక్ట్, సారీ ఇక్కడ ఓపెన్ కదా. సో జియోకి వెళ్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగైన్, సో ఇక్కడ చూడండి. సో లీగల్ ఎంటిటీ లేదు కదా. సో ఫైనాన్స్ బుక్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, రైట్. సో నౌ ఐ గోయింగ్ టు ఎడిట్. సో డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ షుడ్ బి లైక్ 1 year అండ్ లీగల్ ఎంటిటీ షుడ్ బి హైదరాబాద్ 2, ఓకేనా. సో ఇప్పుడు అది యాడ్ చేయగానే మనకి ఇక్కడ ఫైనాన్స్ బుక్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. సో నౌ సేవ్. సో మనకు జిఎల్ రూల్ ఆటోమేటిక్గా మనకు ఫైనాన్స్ బుక్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోయింది, ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ లైక్ వడాఫోన్కి మనకు ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, అవునా. సో డైరెక్ట్గా మనకు నో ఇన్వాయిస్ని యాడ్ చేసుకుంటాం. ఐ మీన్ సో జస్ట్ లీగల్ ఎంటిటీ జస్ట్ దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ షుడ్ బి లైక్ 1 year, లైక్ నౌ సేవ్. ఓకే. సో దీనికి కూడా మనకు యాడ్ చేసుకున్నాం, అవునా. జస్ట్ రిఫ్రెష్. సో దానికి నో ఇన్వాయిస్ కి మనం ఫైనాన్స్ బుక్ అవన్నింటిని యాడ్ చేసుకుంటే అవన్నీ మనకు ఇక్కడ పాపులేట్ అయిపోయేవి. సో ఎనీవే మనం అది యాడ్ చేసుకోలేదు కాబట్టి మనకు అవసరం లేదు. కావాలంటే చూడండి. సో నో ఇన్వాయిస్. సో ఇక్కడ మనం వీటికి బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోలేదు, ఓకేనా. సో అందుకనే మనకి ఇక్కడ ఫైనాన్స్ బుక్ అనేవి జిఎల్ పాపులేట్ అవ్వలేదు, ఓకేనా. సరే. సో ఇవన్నీ మనం యాక్టివేట్ చేసుకున్నాం, ఓకేనా. సో ఇవన్నీ మనం ఏం చేసుకున్నాం, యాడ్ చేసుకున్నాం, రైట్. సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే, దీని తర్వాత ఏం చేయాలంటే మనం లైక్ వీ హ్యావ్ టు యాక్టివేట్ ద కాంట్రాక్ట్, ఐ మీన్ వీ హ్యావ్ టు యాక్టివేట్ ద ఆర్డర్, ఓకేనా. సో ఆర్డర్ అయితే మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఆర్డర్ని మనం ఏం చేస్తాం, యాక్టివేట్ చేసుకుంటాం. సో బిఫోర్ దాట్, సో మేక్ షూర్. సో మనం మామూలుగా ఇన్వాయిస్ ని ఒక సింగిల్ ప్రోడక్ట్ కి ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, బిల్ వన్ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి సేవ్ చేస్తాం, మనకు ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది. బట్ ద థింగ్ ఈస్, సో ఇక్కడ మనకు మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ కి మల్టిపుల్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. మల్టిపుల్ ప్రోడక్ట్స్ కి మల్టిపుల్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో దానికి మనం ఏం చేస్తాము అంటే లైక్ వీ హ్యావ్ టు గో విత్ లైక్ బ్యాచ్ 1 బ్యాచ్ 2 సంథింగ్. సో ఇదే మనం చేయాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే ఇంకొకటి, సో ఈ ఆర్డర్ ఎప్పుడు మనకి క్రియేట్ అయ్యింది, ఓకేనా. సో లెట్స్ సే ఆర్డర్ స్టార్ట్ డేట్ షుడ్ బి లైక్ టుడేస్ డేట్, ఓకేనా. ఆర్డర్ స్టార్ట్ డేట్ షుడ్ బి లైక్ టుడే డేట్. సో రిమైనింగ్ ప్రోడక్ట్స్ కూడా ఏ డేట్ ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ బిల్లింగ్ డేట్ షుడ్ బి లైక్ 12/13 ఉంది. సో మా ఎండ్ డేట్ షుడ్ బి లైక్ 12/2024 ఉంది, ఓకేనా. అంటే నెక్స్ట్ టార్గెట్ డేట్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ దీనికి కూడా చూసుకున్నట్లయితే జియో కూడా చూసుకున్నట్లయితే మీరు 12/13 ఉంది, 12/13 నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఉంది, ఓకేనా. సో ఎండ్ డేట్ షుడ్ బి లైక్ 12/13, ఓకేనా. మీరు నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ చేంజ్ హియర్, ఓకేనా. సో లెట్స్ సే ఆర్డర్ వెళ్ళేసి సో ఎడిట్. సో ఇప్పుడు మనకు బిల్లింగ్ డే ఆఫ్ మంత్ అంటే ఎవ్రీ మంత్ మీకు 30th జనరేట్ అవ్వాలా, నో ఐ డోంట్ వాంట్. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ జనరేట్ అవ్వాలనుకోండి. సో లెట్స్ సే ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ నేను తీసుకుంటున్నా, ఓకేనా. సో నౌ సేవ్, ఓకేనా. సో నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి జనరేట్ చేయాలని పెట్టుకుంటున్నాను నేను, ఓకేనా. సో నౌ గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. సో
సో ఎప్పుడైతే మనం రిఫ్రెష్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో 12/1/2023 ఇంతకుముందు 13 ఉండేది ఇక్కడ. అవునా, నెక్స్ట్ బిల్లింగ్ డేట్. సో అగైన్ గో దిస్ వన్. సో 13 ఉంది కదా. సో లెట్స్ మేక్ రిఫ్రెష్. సో మై నెక్స్ట్ బిల్డింగ్ సైకిల్ చెప్పి లైక్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ ఆన్వర్డ్స్ నాకు తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో మై డేట్ షుడ్ బి లైక్ 12/1. అగైన్ గో టు దిస్ వన్, రిఫ్రెష్. సో డేట్ షుడ్ బి లైక్ 12/1 ఫస్ట్ మంత్ ఇచ్చి అవును జరుగుతుంది. ఓకేనా, ఫైన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు activate this contract, order. So now make as a activate, and here should be batch size should be 1 or 2 or 3 something. సో ఇది ఎందుకు తీసుకోవాలి ఇన్వాయిస్ బ్యాచ్ అనేది నేను తర్వాత చెప్తాను మీకు. జస్ట్ తీసుకోండి. సో బ్యాచ్ 1. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మల్టిపుల్ ఐటమ్స్ ని మీరు ఇన్వాయిస్ కింద జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఇన్వాయిస్ షెడ్యూలర్స్కి వెళ్ళాలి. ఓకేనా, సో ఇన్వాయిస్ షెడ్యూలర్స్కి అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ మనకు 8:53 AM అయింది కదా. ఓకే, అంటే ఇది టైం జోన్ ప్రకారం. సో నౌ I will go with like invoice schedulers. So here, go to here. So invoice scheduler. Yeah. So make one new. So new invoice run. Okay. So once మీకు ఎప్పుడప్పుడు కావాలి, డైలీ కావాలి, వీక్లీ కావాలి, మంత్లీ కావాలి, వన్స్ కావాలంటే వన్స్. సో బ్యాచ్ 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్ గా డేట్ వచ్చేసి నాకు ఈ రోజు రన్ అవ్వాలని పెట్టుకుంటున్నాను. సో టార్గెట్ డేట్ ఎప్పుడు కావాలనుకుంటున్నారు మీరు. సో ఐ వాంట్ టు టార్గెట్ డేట్ షుడ్ బి లైక్ నెక్స్ట్ మంత్. ఓకేనా, నెక్స్ట్ మంత్ 31st, రైట్. సో నెక్స్ట్ మంత్ బిల్లింగ్ సైకిల్ లో నాకు కావాలనుకుంటున్నాను. సో ఎప్పుడు మీకు రన్ అవ్వాలనుకో ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇప్పుడు మనకు ది టైం వచ్చేసి ఇక్కడ 8:53 కదా. సో ఐ విల్ మేక్ 8:53 కదా. సో 8:57 అలా పెడతాం, టైం ఉంటుంది మనకు. ఓకే, సో ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకే, 8:57 కదా, పిఎం ఏఎం అది. సో ఏఎం 8:57 AM పెడతాం. సో 8:45. సో it should be 8:57. ఓకే, 8:57 AM కి పెట్టేస్తున్నాం. ఓకేనా. సో నౌ సేవ్. 8:57 AM కి రన్ అవ్వాలని పెట్టుకున్నాం. సో ఇప్పుడు నౌ మనకు 8:55 AM, అంటే నెక్స్ట్ 2 minutes తర్వాత మనకి ఇక్కడ ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలని పెట్టుకున్నాం ఆటోమేటిక్ గా. ఓకేనా, ఎందుకంటే మనకు మల్టిపుల్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి కాబట్టి మనకు ఇన్వాయిస్ అనేది మనం షెడ్యూల్ ఇన్వాయిస్ అనేది మనం పెట్టుకున్నాం. ఓకేనా. సో ఇది మనకు షెడ్యూల్ ఎప్పుడు అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది, అది షెడ్యూల్ ఎలా అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది. నేను గో టు సెటప్. సో ఇక్కడికి వెళ్ళేసి మీకు జాబ్స్, సో షెడ్యూల్ జాబ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏవైనా రన్నింగ్ జాబ్స్ అంటే ఫీచర్ రన్నింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో మీకు అవి కనిపిస్తుంది. ఓకేనా. సి, సో 8:57 కి మనకు నెక్స్ట్ షెడ్యూల్ జాబ్ అనేది మనకు రన్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇంకా ఒక 2 minutes టైం అయితే ఉంది. ఇందాక మనం ఈ కార్డ్ని లాస్ట్ లో చూసినప్పుడు టైం చూసుకుంటే మనకు 8:55 కదా. సో 8:57 మనకు ఇన్వాయిస్ జాబ్ అనేది మనకు రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడైతే మనకు 8:57 కి మనకి ఇన్వాయిస్ జాబ్ అయితే రన్ అవుతుంది. లెట్స్ సీ. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని రెఫర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు కాల్ చేయండి, నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మళ్ళీ. హౌ విల్ సీ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2 ప్రొవైడర్స్ కి మనకు ఇన్వాయిస్ లైన్ అంటే సరే మనకు జనరేట్ అవ్వాలి, రైట్. ఒకటి బిఎస్ఎన్ఎల్ కి, ఒకటి జియో. మనకు వడాఫోన్ కి ఇన్వాయిస్ అనేది జనరేట్ అవ్వకూడదు. ఇన్ ద సెన్స్ వడాఫోన్ కి మనకి ఇన్వాయిస్ అనేది ఉండకూడదు, రైట్. ఓకే, చూద్దాం. సో రిఫ్రెష్. Yeah, so 8:57. Okay na. So now go to invoice line items. Here just refresh. జాబ్ రన్ అయింది మనకు.
విల్ సీ. యా, సో సక్సెస్ఫుల్ గా మనకు ఇన్వాయిస్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్? ఓపెన్ దిస్ వన్. సో స్టేటస్ బార్ సక్సెడెడ్. ఓకేనా? సీ నౌ ఇన్వాయిస్ హెస్ గాట్ క్రియేటెడ్. ఇన్వాయిస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. నౌ ఓపెన్ దిస్ ఇన్వాయిస్. సో మనకి ఇన్వాయిస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. ఓకేనా? సి వ్యూ ఆల్. సో ఇక్కడ మీరు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ మనం ఏమనుకున్నాం, వడాఫోన్ కి ఇన్వాయిస్ క్రియేట్ అవ్వకూడదని చెప్పుకున్నాం, రైట్? సో వడాఫోన్ మనకి ఇన్వాయిస్ క్రియేట్ అయిందా? ఇన్వాయిస్ లైన్స్ మనకి వడాఫోన్ క్రియేట్ అయినా లేదు. ఓకేనా? సో ఇక్కడ మనకు జియో క్రియేట్ అయింది. ఓకేనా? సో జియో మనకు డేట్ చూసుకుంటే మనకు క్రియేట్ అయిపోయింది. దాంతోపాటు మనకు బిఎస్ఎన్ఎల్ కి 2 వచ్చాయి. ఓకేనా? సో బిఎస్ఎన్ఎల్ ఇక్కడ మనకు 2 వచ్చాయి. సో 2 ఎందుకు వచ్చాయి మనకు బిఎస్ఎన్ఎల్ కి? సో బిఎస్ఎన్ఎల్ మనకు 2 ఎందుకు వచ్చాయి అంటే మనకు 2 యూజ్ చేసుకున్నాం. ఒకటి ఒకటి కంబైన్, ఒకటి పార్షియల్ అని చెప్పుకున్నాం చూసారా? సో మనకు బిల్డింగ్ రూల్స్ లో ఒకటి కంబైన్, ఒకటి సపరేట్ ఉంది చూసారా? సో అక్కడ మనకు కంబైన్ ప్లస్ సపరేట్ 2 వస్తాయి మనకు. ఓకేనా? సో కంబైన్ ప్లస్ సపరేట్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు 2 కనిపిస్తాయి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ 1/1/2024 అంటే January 1, 2024 నుంచి 1/31/2024 వరకు అంటే 1 మంత్. ఓకేనా? సో బట్ ఇక్కడ మనకి ఇంకోటి ఇన్వాయిస్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి, ఓకేనా, 30th డేటు 12/13/2023 నుంచి 12/31/2023 అంటే ఈ రోజు నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు. ఓకేనా? సో ఈ రోజు నుంచి ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు కంప్లీట్ గా ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు నెక్స్ట్ మంత్ కంప్లీట్ సపరేట్ గా కావాలి అనుకుంటే ఓన్లీ ఆ మంత్ వరకు మాత్రమే మనకు బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో బిఎస్ఎన్ఎల్ ఇన్వాయిస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మంత్లీ, ఓకేనా? సో పేమెంట్ దిస్ మంత్ అని చూసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు 20 రూపీస్ లో మనం ఓన్లీ 12.26 మాత్రమే మనం పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? దీంట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ చూడండి. సో ఇక్కడ మనకు 13th నుంచి 31st వరకు మాత్రమే మనకు బిల్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకేనా? దాంతో పాటు ఇంకో బిల్ సైకిల్ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ 2024 నుంచి ఆ 1 మంత్ వరకు, ఆ 1 మంత్ వరకు మనకు బిల్డింగ్ ఏదైతే ఉంటుందో సో దానికి మనం పే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది కంబైన్, ఇది మనకు పార్షియల్ అన్నమాట. సో ఇలాగ మనకు కావాల్సిన బిల్డింగ్ రూల్స్ ద్వారా ఇన్వాయిస్ లైన్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇది మనకు బిల్డింగ్ రూల్స్ ఒక యూజ్ అన్నమాట. బిల్డింగ్ రూల్స్, బిల్డింగ్ ట్రీట్మెంట్స్, తర్వాత ఫైనాన్స్ బుక్, దానికి సంబంధించిన ఫైనాన్స్ పీరియడ్స్. సో ఇలాగ మనకు బిల్డింగ్ రూల్స్ ని యూజ్ చేసుకొని మనం ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకు బిల్డింగ్ రూల్స్ వల్ల యూజ్. క్లియరా? అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? సరే, ఒకసారి ఇది కొంచెం క్లమ్జీగా ఉంటది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. సో మీరు ఒక 2-3 సార్లు ఈ వీడియో చూడండి. సో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇన్కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ నా నంబర్ ఉంటుంది, లేకపోతే నా మెయిల్ ఐడి ఉంటుంది. మీరు నాకు మెయిల్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేద్దాం. ఓకేనా? యప్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ మనం నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్ లో మనం క్లియర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.